నమస్కారం వెల్కమ్ టు స్వశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బంది సంపూర్ణ శిక్షణ పొందాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు 24వ వార్డు సాయిబాబా నగర్ లో టీడీపీకి భారీ షాక్. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమైందన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాలను అభివృద్ధి చేసిన వారికి మరో అవకాశం ఇవ్వండి, మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్న నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 26, 27, 41 వార్డులకు చెందిన వాలంటీర్లు రాజీనామా. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు. సంజీవనగర్ రామాలయంలో శ్రీరామనవమికి ఏర్పాట్లు. 42వ వార్డు టీడీపీ నాయకులతో సమావేశమైన ఎన్ఎండి ఫిరోజ్. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ ములాన్పేట 12వ వార్డు నందు ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ మజీద్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మంచి చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అశేష ప్రజాదరణలో ఎన్నికల ప్రచారం ఉరకలెత్తుతుంది. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గడపకు వెళ్లి అందించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడానికి మీరంతా సిద్ధం కావాలని ప్రజలను కోరారు. నంద్యాలలో శాశ్వత అభివృద్ధి పనులను చేశామని పేర్కొన్నారు. మంచి చేసిన తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అబద్ధాలతో కూరుకుపోయిన పార్టీ అని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని, మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి సంక్షేమ పథకం గడప వద్దకే వస్తుందన్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీగా పోచ బ్రహ్మాందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రాకేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిందా సుదర్శన్ రెడ్డి, బిందెల సుదర్శన్, రామలింగారెడ్డి, పడగండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా, డాల్మిల్ అమీర్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నెరవాటి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంది ప్రింటింగ్ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ స్వింగ్ ఎస్ఎండి రఫీ, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, గంగుల జనార్దన్ రెడ్డి, అడ్డగాల మల్లికార్జున్, ఖమ్మం శ్రీనివాస్, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, బింగుమల్ల శ్యాంసుందర్, రత్నబాబు, షహన్ షా, దుయ్యల సురేష్, సుబ్బరామయ్య, నెరవాటి రవికుమార్, ఆంధ్ర మెడికల్ రమేష్, కత్తి శంకర్, విజయ్, మక్బుల్, ఆసిఫ్, అమీర్, పాంషవలి, మక్బుల్, హుసేన్, రాజా, అజిల్, కాజా, సురేష్, షేక్ షా, అక్బర్, సలీం మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంచి వ్యక్తులను ఎన్నుకొని అఖండ మెజారిటీతో గెలిపించవలసినగా కోరుచున్నాము. మన రవి గారు విజన్ ఉన్న నాయకులు, అక్కడేమో ఎక్స్పైర్ అయిన వారు, ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మనం విజన్ ఉన్న నాయకుని ఎన్నుకుంటే మనం ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే డెవలప్మెంట్ ను కోరుకోవచ్చు. అలాగే మన ఎంపీ వారు సభ్యులు, అలాగే మనకు జగనన్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు కాబట్టి మనము మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుని ఎమ్మెల్యేను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2019 ముందు 2019 తర్వాత నంద్యాల డెవలప్మెంట్ ఎలా ఉండేదని అందరూ ఆలోచన చేసుకోవాలా. 19 ముందు అయితే మన జిల్లా కావాలని ఎన్నో సంవత్సరాల కోరిక ఉన్నది, కానీ ఎప్పటికి కాలేదు. కానీ ఇప్పుడు మన జగనన్న వచ్చినాక రవీణ నాయకత్వంలో మనకి జిల్లా వచ్చింది. జిల్లా రావడంతో పాటు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజే కాకుండా ఐటీఐ కాలేజ్ వచ్చింది, పిచ్చి యాడ్ వచ్చింది. అలాగే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నంద్యాల ఏ విధంగా డెవలప్ అయిందంటే 2019 ముందు 2019 తర్వాత అనే విధంగా డెవలప్ అయింది.
కాబట్టి ఈ డెవలప్మెంట్ ఆగకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనం జగనన్నని సీఎం చేసుకోవాలి. మా ఫాదర్ ని బ్రహ్మానంద రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని అలాగే రవీణని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి కారణమైన మీకు అందరికీ తెలిసిన విషయమే, మే 13న వచ్చే ఎలక్షన్ లో మన రవీణ గారు ఎమ్మెల్యేగా నిలబడటం మీకు అందరికీ తెలిసిన విషయమే. నంద్యాలకి ఈ విధంగా ఎంతో అభివృద్ధి చేసిన మీకు అందరికీ తెలిసిన విషయమే. నంద్యాలకి చరిత్ర చేసిన మన రవీణ గారికి ముఖ్యంగా మన నంద్యాలకి మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఏర్పడింది. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. నాడు నేడు కింద స్కూల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా పార్కులు ఎంతో డెవలప్ చేసింది. అది మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకోసారి మన రవీణకి సెకండ్ టైం ఇస్తే వచ్చిన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కర్నూలులో పోయింది. 3 సంవత్సరాలు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. నా వాటికి సంబంధించిన ఒక నాడు నేడు కింద స్కూల్ని 1,60,00,000 రూపాయలతో స్కూల్ కట్టుకున్నా. మన నిందేలో మెయిన్ మార్కెట్ ని దాదాపు ఎన్నో కోట్లతో రోడ్లు రైళ్లతో నిర్మించడం జరిగిందన్న. అదేవిధంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా అభివృద్ధికి చెందడం జరిగిందన్న. ఇంకొకసారి మన రవీణకి అవకాశం ఇస్తే అత్యంత మెజార్టీ 50,000 పై మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. మరి బాలాజీ కాంప్లెక్స్ కి మనం అధికారం చేపట్టిన తర్వాత మున్సిపాలిటీ తరఫున నుంచి దాదాపుగా ఈరోజు 1,60,00,000కి పైగా ఖర్చు పెట్టినామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. సీసీ రోడ్లకు కావచ్చు, డ్రైన్లకు కావచ్చు, లేకపోతే నీటి సమస్యను తీర్చడానికి వాటర్ పైప్ లైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాలాజీ కాంప్లెక్స్ లో ముఖ్యంగా మారుతి టౌన్షిప్ లో పూర్తిగా రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే పిఏవి టవర్స్ నుంచి సంకల్ప్ స్కూల్ వరకు కూడా నూతనంగా అక్కడ కూడా రోడ్ వేసినాం. మన ములాన్పేటలో కూడా మనం అక్కడ కూడా రోడ్ వర్క్లు కూడా పూర్తి చేసినామని చెప్పడానికి కూడా గర్వపడుతూ ఉన్నాను. మనం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకి తరపున నిలుస్తూ ఉన్నాం. మరి బాలాజీ కాంప్లెక్స్ లో దాదాపు 14,22,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోజు పథకాల ద్వారా నేరుగా మీ అకౌంట్లలో జమ చేయబడిందని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతా ఉన్నా. మరి ఈ రోజు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ఎన్నో మంచి పథకాలన్నీ కూడా మనం మన ప్రభుత్వం తరపున చేపడుతున్నట్టున్నాం. మరి ఈ రకంగా ప్రజలకి ఏం కావాలో, ప్రజల అవసరాలు ఏమున్నాయి అనేది గమనించి దానికి తగ్గట్టుగా ఈ రోజు మనం అన్ని పథకాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము, అందజేస్తున్నాము. నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. ఈ రోజు నంద్యాల జిల్లాని చేశాం. అలాగే నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వతంగా 154 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని పూర్తి చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాను. ఈ రకంగా నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 3,000 కోట్ల రూపాయలకి పైగా పనులు చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. మేము సంకోచించకుండా ప్రతి ఇంటికి కూడా ఒక పాంప్లెట్ పంపించడానికి మేము పూనుకుంటున్నాం. మరి గతంలో 17 సంవత్సరాల పాటు ఇక్కడ నంద్యాలకి ఎమ్మెల్యేగా పనిచేసి, ఎమ్మెల్సీగా పనిచేసి, మంత్రిగా కూడా 5 శాఖల్లో పనిచేసి, మరి నంద్యాలకి గుర్తుండిపోయే ఒక్క కార్యక్రమం చేసినారా అని చెప్పేసి నేను మా ప్రతిపక్ష నాయకుల్ని అడుగుతున్నా. ఒక స్కూల్ కావచ్చు, లేకపోతే ఒక కాలేజ్ కట్టినట్టు కావచ్చు, లేకపోతే ఏమన్నా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక్క శాశ్వత పథకం అన్నా చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆ కరోనా లాంటి సమయంలో ఇక్కడ మనం మార్కెట్ ని ప్రజల కోసం, మీకోసం మార్పు చేపిస్తే ఆ రోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా మార్కెట్ ని ఏదో అంబానీకి అమ్మేసినాడు ఎమ్మెల్యే అని చెప్పేసి పుకార్లు లేపినారు. మీ అందరికి కూడా బాగా గుర్తుంటాయి. లేనిపోని అవాస్తవాలు సృష్టించాలి, ఎమ్మెల్యే మీద బురద జల్లాలి అని చెప్పేసి వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఎమ్మెల్యేకి అంటగట్టాలి అని చెప్పేసి చూస్తుంటారు. నేను ఈ రోజు అడుగుతూ ఉన్నాను, ఆ రోజు పెద్ద మనుషులందరూ కూడా అంబానీ దగ్గర అమ్మేసిన పెద్ద మనుషులందరూ కూడా యాడిపోయినారు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. మనకి ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు రేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి 1000 రూపాయలు పంపించడం జరిగింది. ఉచితంగా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఉచితంగా కరోనాకి వైద్యం చేయించడం జరిగింది. ఇవే కాకుండా
ప్రతి సందులో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మేము గడప గడప కూడా ఆ టైంలో తిరగడం జరిగింది. మరి అదే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇక్కడ చేయడం జరిగింది. ఇందాకే చెప్పినట్టుగా గవర్నమెంట్ బడులు అంటే పిల్లల్ని పంపించడం మానేసిన పరిస్థితి నుంచి ఈ రోజు 1,60,00,000 రూపాయలతోటి మన పేటలో ఈ రోజు బ్రహ్మాండమైన గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తున్నాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎంతో ఆస్తి నష్టం జరిగితే ఆ ఆస్తి నష్టానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే 23 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మార్కెట్ లో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎన్నో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మార్కెట్ లో ఒక కొత్త షెడ్ నిర్మించడం జరిగింది. మరి ఇవన్నీ అభివృద్ధి కిందకి రావా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినారు. ఎప్పుడన్నా మీకు అమ్మఒడి గాని, చేయూత గాని, చేదోడు గాని, ఆసరా గాని, రైతు భరోసా లాంటి పథకాలు ఎప్పుడైనా మీకు ఇచ్చినాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా మీ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేసిన పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. జగనన్న ప్రభుత్వంలో లాగా ఇంటిగాడికి పెన్షన్ తెచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసినారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇదే కాదు, కోర్టు కేసులు అన్న వెంటనే మనకి నంద్యాల గుర్తొస్తుంది. ఎందుకంటే నంద్యాలకి మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పి కోర్టులో కేసు వేసినారు. మరి వాళ్ళతోటి ఒక పక్కన కోర్టులో కేసులు వేసి వాళ్ళ మీద మనం గెలిచి ఈ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇవ్వాలి. ఇంకా దాదాపు 3,000 మందికి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆ కోర్టు కేసుల్లో కూడా ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం, మీ అందరి చల్లని దీవెనలు ఉంటే మనమే గెలుస్తాం. గెలిచి ఆ పట్టాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. పోలింగ్ విధులపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సంపూర్ణ శిక్షణ పొంది పూర్తి అవగాహన తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ విధుల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు క్లాస్ రూమ్ తరహాలో శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బనానపల్లి నియోజకవర్గంలోని జూనియర్ కాలేజ్, ఆర్లగడ్డ నియోజకవర్గంలోని వైపీపీఎం ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమాలకు హాజరై పోలింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణ కోసం పీఓలు, ఏపీఓలకు కేటాయించిన విధులపై పూర్తి స్థాయి శిక్షణ పొంది అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పక పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధుల నిర్వహణలో పీఓలు, ఏపీఓల పాత్ర ఎంతో కీలకమన్నారు. శిక్షణ కార్యక్రమంలో అందించే ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణ పొందడంతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మాన్యువల్ ను పూర్తిగా చదివి చెక్ లిస్టు ప్రకారం అవగాహన తెచ్చుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 గంటలకే మాక్ పోల్ నిర్వహించాలన్నారు. మాక్ పోల్ పూర్తి అయిన వెంటనే వివి ప్లాట్లను ఖాళీ చేయడంతో పాటు ఈవీఎంలను రీసెట్ చేసిన తర్వాతనే పోలింగ్ ను ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు ఫారం 17C, పీఓ డైరీ, పీఓ రిపోర్ట్, పీఓ డిక్లరేషన్లను తప్పులు లేకుండా అన్నిట్లో ఒకే విధమైన వివరాలతో నింపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సాయిబాబా నగర్ టీడీపీకి చెందిన టీడీపీ మైనార్టీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి అబ్దుల్ సలాం మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరో 25 కుటుంబాలు ఆ వార్డు ఇన్ఛార్జ్ రహంతుల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని, చెప్పిన ప్రతి మాటను అమలు చేసిన గొప్ప నాయకుడని, మాటిస్తే మడమ తిప్పని నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని అన్నారు. టీడీపీలో ఉన్న చాలా మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారు జగన్మోహన్ రెడ్డిపై గెలిచే సత్తా లేక బీజేపీ, జనసేనతో పొత్తుల కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన తెలుగుదేశం నాయకులకు లేదని, నంద్యాలలో 14 సంవత్సరాలు పదవులు అనుభవించి ప్రజలకు ఒక మంచి కూడా చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. నంద్యాల అభివృద్ధి జరిగిందంటే అది శిల్ప కుటుంబం హయాంలోనే జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి వైసీపీ అభ్యర్థులైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ పోచా బ్రహ్మాందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. వైసీపీలో చేరిన వారు నబీ రసూల్, కాజా మొహిద్దీన్, బషీర్, అక్బర్, బాషా, హుసేన్ బాషా, ఖలీల్, అబ్దుల్ హాదీ,
అబ్దుల్ వాహిద్, జాకీర్, ఫరూక్, నూర్ బాషా, అజారుద్దీన్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని ఎం కృష్ణాపురం, ఒంటిమెలగల గ్రామాలలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, సర్పంచ్ కోటిరెడ్డి, రాజారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, పార్థసారథి రెడ్డి, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్లతో సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే వచ్చే విధంగా ఏర్పాటు చేశారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏనాడైనా మంచి చేసే కార్యక్రమం చేయలేదని, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో నేను కూడా చేస్తానంటూ చెప్తున్నాడని, చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు కూడా ఎటువంటి మంచి కార్యక్రమం చేయలేదన్నారు. ఎన్నికల సమయం రావడంతో నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని ప్రజలు నమ్మాల్సిన పని లేదన్నారు. మంచి చేశాం కాబట్టి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామన్నారు. మే 13వ తేదీ జరగబోవు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డిని, ఎంపీ పోచ బ్రహ్మారెడ్డిని మంచి మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ అందరికి కూడా ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో 2019లో భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు. మనలాగే 151 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఆ రోజు మేము ఊరూరా తిరిగి నవరత్నాలు అమలు చేస్తామని చెప్తే ఒక నమ్మకం, ఒక భరోసా ఒక నాయకుడి మీద పెట్టుకొని ఆ నాయకుడు ఆ నమ్మకాన్ని నిజం చేస్తాడని ఒక నమ్మకంతో మీరందరూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి. మరి ఈ రోజు చాలా గర్వంగా చెప్పదలుచుకున్నా. మరి ఈ డబ్బు గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా విన్నారు. ఏమని చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే పేదవాళ్ళందరూ సోమరిపోతులు అవుతున్నారంట. అమ్మఒడి ఇస్తే మీరందరూ పనులు మానుకొని ఇంటికాడ కూర్చున్నట్టుగా ఆయన సోమరిపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిన విషయం మీరందరూ కూడా గమనించారు. రైతన్నలకి రైతు భరోసా ఇస్తే రైతన్నలందరినీ కూడా సోమరిపోతులు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఊడ్చుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు జగనన్న ఇస్తున్నాడు. అమ్మఒడి ఇచ్చిన వెంటనే ఎవరైనా పనులు మానుకొని ఇంటికాడ కూర్చున్నారా అని ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. రైతన్నలకి రైతు భరోసా ఇస్తే రైతన్నలు వ్యవసాయం చేయకుండా ఉన్నారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు భరోసా కూడా ఇవ్వలేదు. ఎప్పుడైనా ఇంటికాడికి పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాడా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే వికలాంగులు సోదరి మనులు ఉంటారు, వాళ్ళకి సోదరులు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళు రాలేరే, వాళ్ళకి ఇంటికాడికి వెళ్లి పెన్షన్ ఇద్దామన్న ఆలోచన ఆయన చేసినాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. లేకపోతే వితంతులైనటువంటి మా అక్క చెల్లెమ్మలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన ఎం కృష్ణాపురం గ్రామానికి వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి గారు, అదేవిధంగా సర్పంచ్ కోటిరెడ్డి గారు, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులకు, అదేవిధంగా ఈ గ్రామ సోదరి మనందరికీ నమస్కారం. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు ఇంటి దగ్గరికి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని కార్యక్రమాలు, అదేవిధంగా పండించిన పంటలకు మరి కనీసం గిట్టుబాటు ధర కన్నా తక్కువ ఉంటే మరి గవర్నమెంటే ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే వైద్య సదుపాయాలు కల్పించడం కానీ. ఈ పొద్దు తెలుగుదేశం జెండాలు మోసే వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినారంటే ఆయన గొప్పతనం మీరే ఆలోచన చేసుకోరు. ఈ గడిచిన 5 ఏళ్లు ఒక్కసారి మీ బ్యాంక్ బుక్ చెక్ చేసుకోండి. ప్రతి కుటుంబానికి ఎన్ని వేలు ఎన్ని లక్షలు పడినాయో అది ఒకటి మీరు గుర్తు చేసుకొని తిరిగి మన ఎంపీ గారు కానీ మన శాసనసభ్యులకు గారు కానీ
ఫ్యాన్ గుర్తుకే మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకోటి 2017 బై ఎలక్షన్లు జరిగిన రోజు నుంచి కూడా మన శాసనసభ్యులు వాళ్ళ సొంత డబ్బులతో ప్రతి నెల 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా నీళ్లు ఇస్తున్నారు. మీరే చూస్తున్నారు, మన ఎదురుగానే వాళ్ళు 4 రూపాయలు డబ్బు తీసుకొని వాళ్ళు నీళ్లు ఇస్తున్నారు. ఈ రకంగా ఒక రోజుకు 2 మింగల ప్రకారం ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది, 7 సంవత్సరాలకి ఎంత అవుతుంది అలా లెక్కేసుకోరు మీరే. కానీ వాటిని కూడా మేము ఈ రోజు విమర్శించలేదు, ఏ వ్యక్తిని మేము వద్దలేదు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మీ ఓటు ద్వారా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు గిరినాథ్ సెంటర్, 14వ వార్డు సరస్వతి నగర్ నందు కౌన్సిలర్ అనుష, విమలమ్మ, వార్డు ఇన్ఛార్జీలు సాయిరాం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేశారని, గతంలో తెలుగుదేశం నాయకులు పదవుల కోసం ఆరాటపడడం తప్ప ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదని, గెలిచిన 2 సంవత్సరాల పాటు కరోనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పంపించి వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యాక్సిన్ అందించారు. 3 సంవత్సరాలలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి నంద్యాలలో జరిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారిని మీ మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు శిల్పా నాగినిరెడ్డి గారు 15వ వార్డుకు ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా, మరీ ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా స్పందన ప్రభుత్వం మీద మరియు గౌరవ శాసనసభ్యులు గారి మీద కూడా ఉంది. వారితో పాటు మిగిలిన వర్గాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో కూడా స్పందన జగన్మోహన్ రెడ్డి గారి మీద, గౌరవ శాసనసభ్యులు గారి మీద కూడా ఉంది. ఈరోజు ఈ ప్రచారానికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ, వచ్చిన వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ప్రభుత్వంలో వార్డుతో పాటు నంద్యాల నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో అత్యధికంగా అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. కావున గౌరవ ఎంపీ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా వార్డులో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 26, 27, 41 వార్డు సచివాలయాలకు చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని తెలిపారు. ప్రజలకు మరింత సేవలను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి రానున్న ఎన్నికల్లో నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి తమకు జీవనోపాధి కల్పించి ప్రజలకు సేవలందించే అవకాశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారని, వారికి తామంతా అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో మరోసారి సీఎం గా జగన్మోహన్ రెడ్డిని చూడాలని కోరుతూ స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఈ రోజు మా 41వ వార్డు నుండి మా సచివాలయ వాలంటీర్లు 24 మంది కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడప గడపకు తీసుకొని పోయి ప్రతి ఒక్కరి కుటుంబంలో మమేకమై వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరుగా ఈరోజు మెలుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రజలకు అందించి మెప్పు పొందినారు. కానీ అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సచివాలయ వాలంటీర్లను విధుల నుండి దూరం పెట్టాలి, వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అందించకూడదనేటువంటి విధంగా చేసి దూరం పెట్టినందువల్ల ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేకపోయినందుకు బాధపడుతున్నారు. వాళ్ళు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఎవరైతే పాటుపడ్డారో ముఖ్యమంత్రి గారు, వారి కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈరోజు మన దగ్గరకు వచ్చినందుకు నిజంగా వారిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా మళ్ళీ జగనన్నకు ఉపయోగపడే నీ పదవులు ఎందుకని చెప్పి వాళ్ళు సొంత నిర్ణయంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. రేపు రాబోయే కాలంలో ఇదే వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ వాలంటీర్లు కొనసాగించేటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా మళ్ళీ జగనన్న వస్తేనే, వైఎస్ఆర్ పార్టీ వస్తేనే సచివాలయ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతాయి. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మా వాలంటీర్లు అయితేనేమి, మేము నాయకులం అయితేనేమి రాబోయే కాలంలో తప్పకుండా జగనన్నను గెలిపించుకునేందుకు అహర్నిశలు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. నా పేరు ఒలిభాష. నేను 27వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా నేను వాలంటీర్ జాబ్ని ఎంచుకొని నేను వాలంటీర్ విధులను నిర్వహిస్తున్నాను. కానీ ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం మనకి వాలంటీర్ జాబులు నిర్వహిస్తూ నేనున్న నా 50 ఇళ్లలో నేను తిరగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి నా స్వతంత్రంగా నేను వాలంటీర్ జాబ్ని రాజీనామా చేసి మా జగనన్నని మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మనం గెలిపించుకోవాలని, అలాగే మా రవికిషోర్ అన్నని కూడా మంచి మెజార్టీతో నంద్యాలలో మనం గెలిపించుకోవాలని నా స్వతంత్రంగా వాలంటీర్ జాబ్ని రాజీనామా చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను 41 వార్డు వాలంటీర్ని ఉమామేశ్వరి నా పేరు. మేమంతా మొత్తం 24 మంది ఉన్నాము. అందరం ఈరోజు స్వచ్ఛందంగా మేము రాజీనామా మున్సిపల్ ఆఫీస్లో సమర్పించాలని వచ్చినాము. మేము జగనన్న తరపున మేము అందరం కృషి చేస్తాము. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా మా జగనన్నే రావాలి సీఎంగా. ఈ నంద్యాలలో రవిచంద్రకిషోరెడ్డి అన్న రావాలి, అలాగే ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి సార్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళకు ఉపయోగపడని పదవి మాకు కూడా అవసరం లేదు. కాబట్టి మేము రాజీనామా చేసి వాళ్ళ కోసం మేము మా తోడ్పాటు అందిస్తాం ఖచ్చితంగా. టార్గెట్ పూర్తి అయిందిలే. రోజు 27వ వార్డు వాలంటీర్స్ అంతా కలిసి మేము మళ్ళీ జగనన్నను గెలిపించడం కోసం, నంద్యాలలో రవినన్ను గెలిపించడం కోసం మేమంతా రాజీనామా చేస్తామని చెప్పి తెలియజేసినారు. ఎందుకు ఏమంత అవసరం వచ్చిందంటే, లేదన్నా జగనన్న పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇన్ని పథకాలు అందజేస్తుంటే మమ్మల్ని దగ్గర పోనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు ఈ పదవి అవసరం లేదు, మేము రాజీనామా చేసి జగనన్న కోసం ఈ ఎలక్షన్లో పనిచేస్తామని చెప్పి రాజీనామా చేసి మాకు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి సంఘీభావంగా నేను కూడా ఇక్కడ వచ్చి వాళ్ళతో కలిసి సంఘీభావం తెలుపుతాను. దేవనగర్ 26 వార్డు నుంచి మేము వచ్చినామండి. జగన్ అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ప్రజలకు అందజేశాము. చాలా వరకు సేవలు చేశాము. టీడీపీ నాయకులంతా మమ్మల్ని వ్యతిరేకంగా రాకూడదు, మీరు ఎక్కడ కనపడకూడదు అని చెప్పి చేస్తున్నారు. అందువలన మేము
జగన్ గారి కోసం, మా ఎమ్మెల్యే గారి కోసము ఈరోజు రిజైన్ చేస్తున్నామండి. మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాము. మా అంతటికి మాకు ఎవరి ఫోర్స్ లేదు. మేము ధైర్యంగా వచ్చి కమిషనర్ గారి దగ్గర ఇవ్వడానికి వచ్చినాం పేపర్స్. ఈరోజు రాజీనామా చేసేస్తున్నామండి. మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, మా వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు అయితేనేమి, మేము ఏ పార్టీకి ఒక పార్టీకి మాత్రమే సేవ చేసేవాళ్ళం కాదు. మాకెప్పుడు ఎవరైనా కానీ ఒక వైసీపీ వాళ్ళకి మాత్రమే పథకాలు ఇవ్వండి, టీడీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. కానీ మేము ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి సేవ చేసినాం, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించినాము. మమ్మల్ని తిరగకూడదని చెప్పిన సందర్భంలో మేము మా ఎమ్మెల్యే గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా వార్డు వరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇస్తున్నాము. జై జగన్. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని మేఘనా కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్న 60 మంది విద్యార్థులకు గాను 25 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి పేర్కొన్నారు. మెయిన్స్ లో కూడా అర్హత సాధించి ఉద్యోగాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫలితాలు సాధించిన విద్యార్థులను, శిక్షణ అందించిన అధ్యాపకులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఏప్రిల్ 10వ తేదీ విడుదలైన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు దాదాపు 60 మందికి గాను 25 మంది క్వాలిఫై కావడం జరిగింది. అంటే గ్రూప్ 2 మెయిన్స్ కి అర్హత సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు కూడా మా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలు సాధిస్తారని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన అబ్దుల్లా సార్ గారికి, గిరిబాబు సార్ గారికి, కృష్ణారెడ్డి సార్ గారికి, సలీం సార్ గారికి, సుభాన్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎకనామిక్స్ సార్ అయిన హరికృష్ణ సార్ గారికి, ఏడుకొండల సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే గ్రూప్ 2లో కూడా, మెయిన్స్ లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి రాబోయే ఆ మెయిన్స్ ఎగ్జామ్ కి కావలసిన మెటీరియల్లను వీళ్ళకు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్లకు అందించడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఫాలో అవుతూ నెక్స్ట్ మంచి ఫలితాలు సాధించాలని మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ డిఎస్సీలు అయితేనేమి, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇదివరకు మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సాధించారు. గత సంవత్సరం ప్రతి సంవత్సరం మా కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ యాస్మి. నేను మేఘనా కోచింగ్ సెంటర్లో గ్రూప్ 2కి కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాము. మాకు ఇక్కడ సార్ వాళ్ళు కోచింగ్ బాగా చెప్తున్నాను. నెక్స్ట్ మేము మెయిన్స్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యి మార్క్స్ తెచ్చుకుంటాము. నేను గ్రూప్ 2కి ఇక్కడ మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ మా డైరెక్టర్ సార్ మాకు కావాల్సిన క్లాసెస్ అన్నీ చెప్పించారు. మా అధ్యాపకులంతా మాకు కావాల్సిన సబ్జెక్టులని అందరూ అందించారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా పేరు మంజిత్. మేఘనా కోచింగ్ సెంటర్లో నాకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 46 మార్క్స్ వచ్చాయి. మా డైరెక్టర్ జయసింహ సార్ మేము అడిగిన క్లాసెస్ అన్ని మాకు కావాల్సినంతసేపు చెప్పించి బాగా కోచింగ్ ఇప్పించారు. మా సార్ వాళ్ళు గిరిబాబు సారు, అబ్దుల్లా సారు, సలీం సారు చాలా బాగా క్లాసెస్ చెప్తారు. మెయిన్స్కి కూడా ఇంతే మంచిగా చెప్పించగలరు మా సారు. మేము మెయిన్స్లో మంచిగా రాసి ఉద్యోగం సాధిస్తామని గట్టి నమ్మకం ఉంది. నా పేరు సురేష్. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 47 మార్క్స్ వచ్చినాయి. అంతా స్టాఫ్ అంతా బాగా చెప్పినారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయడం జరుగుతున్నది. ఈ నెల 17వ తేదీ నుండి వసంతోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం, సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, అలాగే 18వ తేదీ 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ వైభవ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తాదులు తరలి రావాలని, స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ
శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతారాముల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవము, తదుపరి 18/4/24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొని కళ్యాణం తిలకించి ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాలలో 42 వార్డు ముఖ్య నాయకులతో సోమవారం నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమావేశమయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేసే తెలుగుదేశం పార్టీకి 42 వార్డులో భారీ మెజారిటీని తీసుకుని రావాలని ఫిరోజ్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం. పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బంది సంపూర్ణ శిక్షణ పొందాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. 24వ వార్డు సాయిబాబా నగర్ లో టీడీపీకి భారీ షాక్. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమైందన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాలను అభివృద్ధి చేసిన వారికి మరో అవకాశం ఇవ్వండి, మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్న నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 26, 27, 41 వార్డులకు చెందిన వాలంటీర్లు రాజీనామా. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు. సంజీవనగర్ రామాలయంలో శ్రీరామ నవమికి ఏర్పాట్లు. 42వ వార్డు టీడీపీ నాయకులతో సమావేశమైన ఎన్ఎండి ఫిరోజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.